హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన తోటకూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది చాలా ఈజీ అండి. దీనికి ముందుగా మనం ఇలా తోటాకును తీసుకోవాలండి. నేనైతే ఒక కట్ట తీసుకుంటున్నాను. తోటాకులో ఎక్కువగా ఇసుక ఉంటుందండి. సో మనం దీన్ని క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే ఇది మొత్తం పప్పులో మనకు తినేటప్పుడు అడ్డపడుతూ ఉంటుంది. ముందుగా ఇలా తోటాకును కొమ్మలతో సహా మనం తీసి పక్కన పెట్టుకోవాలండి. నేతగా ఉంటాయి కనుక ఇవి మనం పప్పులోకి వేసుకోవచ్చు. తోటాకు చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తీసుకోవాల్సిన కూరాకు అన్నమాట ఇది. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక లేడీస్ అయితే ఖచ్చితంగా 2 డేస్కి వన్స్ అయినా మనం తోటాకు తినడానికి ప్రిఫర్ చేయండి. ఇలా తోటాకు మొత్తం మనం కొమ్మలతో సహా ఇలా ఒలిచి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలో కాస్త సాల్ట్ని వేసి ఇలా వాటర్ని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇలానే పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇలా సాల్ట్ వాటర్లో ఉండడం వల్ల ఇందులో ఉన్న కెమికల్స్ గన వెళ్ళిపోతాయి. సో మనం ఇలా చక్కగా దీన్ని సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి మంచిగా వాష్ చేసుకొని తర్వాత వాడుకోవచ్చు. ఇలా ఆకుకూరల్ని మనం వీక్లీ ట్వైస్ అయినా చేయడానికి ట్రై చేయండి. పిల్లలకు కూడా అలవాటు చేయాలండి ఆకుకూరలు. మన హెల్త్కి ఆకుకూరలు అనేవి చాలా మంచిది. ఇక పప్పులోకి టమోటాలు, ఆనియన్స్, వెల్లుల్లిని ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఇక పప్పు వేసుకోవడానికి ఇలా కందిపప్పును తీసుకున్నాను. ఇప్పుడు తోటాకుని మనం వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. నేనైతే ఎర్రకందిపప్పు తీసుకున్నానండి. ఇదైతే మనకు గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఉండదు. సో డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుందండి. ఇలా తోటాకు మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమోటాలు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తోటాకు ఆల్రెడీ కాస్త ఉప్పగా ఉంటుందండి, సాల్ట్ ఉంటుంది. సో మనం కాస్త సాల్ట్ని చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపును కూడా యాడ్ చేసుకొని దీనికి కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా తగినంత వాటర్ని మనం వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం కాస్త చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరప్పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని 3 to 4 విజిల్స్ పెట్టి మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా 4 విజిల్స్ తర్వాత ఇలా చక్కగా బాయిల్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని మనం బాగా ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా మొత్తం నలిపేలాగా చేసుకోండి. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలండి. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం వెల్లుల్లిని కూడా వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు, కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పుకి పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇందులోనే కాస్త ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పును ఇందులోకి యాడ్ చేయాలి. చూసారా ఎంత బాగుందో అసలు. చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే. తోటాకు పప్పు చాలా హెల్తీ కూడా. ఇంతే అండి, ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు తోటాకు పప్పు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.